भाई फ्रूट है क्या? नहीं भाई, सत्वा फ्रूट का है? फ्रूट नहीं है भाई, लोकल दारू है। क्या है जी? కాజు కాజు కాయ కింగ్ ఫిషర్ ప్రైస్ అయితే మీకు 59 కనిపిస్తుంది. కాకపోతే మనకు 50 రూపీస్కి వస్తుంది. ఎందుకంటే ఇది చిన్న బాటిల్ కాబట్టి, పెద్దదైతే మనకు 100 అయితే. ఓకే హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. సో మీరు గోవాకి సంబంధించిన చాలా వ్లాగ్స్ అయితే చూసే ఉంటారంటే మన ఛానల్లో. అండ్ ఇప్పుడైతే నేను మీకు గోవాలో ఆల్కహాల్ యొక్క రేట్ ఎంత ఉంటుంది అండ్ మన దగ్గర అక్కడ తేడా ఏంటిది అని కూడా చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ ఈ వీడియోలో నేను కొన్ని బ్రాండ్స్ అయితే చెప్తాను గైస్, అంటే ఎక్కువ అయితే చెప్పాను. ఎందుకంటే ఆ బార్లో అంటే ఆ శాప్ ఏదైతే ఉంటుందో అందులో చాలా రకాల పేర్లు అయితే ఉంటాయి, వాటిని పలకడానికి కూడా నాకు రాదు. అందుకోసం అనేసి ఓన్లీ గోవాలో ఎక్కువ మంది తాగుతారు కదా, గోవాలో పాపులర్ బ్రాండ్స్, వాటి గురించి చెప్తాను. అండ్ దాంతోపాటు మన లోకల్లో అంటే కింగ్ ఫిషర్ కావచ్చు, ఇలాంటి కొన్ని బ్రాండ్స్ ఉంటాయి కదా, సో వాటి గురించి కూడా చెప్తాను అన్నమాట. అంటే వీటి రేట్స్ అయితే చెప్తాను. అండ్ ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. మనకు స్టార్టింగ్లోనే చిన్న చిన్న బాటిల్స్ అయితే కనిపిస్తాయి. అంటే కొత్త వాళ్ళు ఉంటారు కదా, ఇప్పుడు తాగని వాళ్ళు, దీని యొక్క టేస్ట్ ఎవరికి తెలియదు కదా, అలాంటి వాళ్ళు చిన్న చిన్న బాటిల్స్ని ట్రై చేస్తారన్నమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, కాబా అయితే ఇక్కడ ఉంది. అంటే దీని యొక్క పేరు కాబా అన్నమాట. దీని యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే 150 అయితే ఉంది. అండ్ బ్లాక్ అండ్ వైట్ కూడా చూసుకోవచ్చు. దీని యొక్క ప్రైస్ చూసుకుంటే 140. అండ్ దాని పక్కన బ్లాక్ లేబుల్ ఉంది. దీని యొక్క ప్రైస్ చూసుకుంటే 220 అన్నమాట. ఓకే, ఇది వ్యాట్ 69. దీని యొక్క ప్రైస్ చూసుకుంటే 84. అండ్ పీటర్ స్కాటర్ దీని యొక్క ప్రైస్ చూసుకుంటే 250. అండ్ ఇది చూసుకుంటే టింటో, దీని యొక్క ప్రైస్ చూసుకుంటే 150. అండ్ దీంతో పాటు మనకు 100 పైప్స్ అయితే ఉన్నాయి. దీని యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే 108 అన్నమాట. అండ్ లాస్ట్లో చూసుకుంటే పౌల్ జాన్, దీని యొక్క ప్రైస్ చూసుకుంటే 335. ఇవి కొన్ని చిన్న చిన్న బాటిల్స్ అన్నమాట. అండ్ దాంతోపాటు ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇది సత్వా అని పేరైతే ఉంది హిందీలో. అంటే ఇది మన ఇండియాకి సంబంధించిన బ్రాండ్ అన్నమాట, అందుకోసం అనేసి హిందీలో ఉంది. అండ్ ఇందులో కాజుకి సంబంధించిన బొమ్మ అయితే ఉంది. సో అలా అనేసి మీకు కాజుకి సంబంధించిన జ్యూసో లేకపోతే ఏదో పండ్ల జ్యూస్ అని మీరు అనుకోవద్దు. ఇది ఆల్కహాలే, కాకపోతే అలా ఫోటో అయితే పెట్టడం జరిగింది. ఓకే, అండ్ ఇప్పుడైతే మనం గోవాకి సంబంధించిన స్పెషల్ బ్రాండ్ అయితే చూద్దాం. మేమైతే వాళ్ళని అడగడం జరిగింది గోవాలో ఎక్కువ మంది తాగే బ్రాండ్ ఏదే అనేసి. వాళ్ళైతే ఇదైతే తీసుకురావడం జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, బాస్కోడి గోవా అని రాసి అయితే ఉంది. ఇవి గోవాకి సంబంధించిన స్పెషల్ అన్నమాట, ఎక్కడ మీకు దొరకవు. ఓకే, దీని యొక్క ప్రైస్ చూసుకున్నట్టయితే అంటే బాస్కోడి గోవా దీని యొక్క ప్రైస్ చూసుకుంటే 500 అన్నమాట. అండ్ దాని పక్కన ఉంది కదా గోవా బట్కర్ అనేసి, దీని యొక్క ప్రైస్ చూసుకున్నట్టయితే 380. ఓకే, అండ్ ఇవి మనకు గోవాకి సంబంధించిన స్పెషల్ బ్రాండ్ అన్నమాట. ఓకే, అండ్ ఇది మనకు దీని యొక్క ప్యాకింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఇంటికి తీసుకెళ్లే వాళ్ళైనా సరే ఇంటికి కూడా తీసుకెళ్ళచ్చు అన్నమాట. సో ఇంటికి ఎలా తీసుకెళ్లాల్సి నేను వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను, వెయిట్ అయితే చేయండి. ఓకే ఓకే గైస్, అయితే ఇప్పుడు మన లోకల్లో ఫేమస్ ఉన్న కొన్ని బ్రాండ్స్ అయితే చూద్దాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మీకు కింగ్ ఫిషర్ లైట్ అయితే కనిపిస్తుంది. దీని యొక్క ప్రైస్ చూసుకుంటే 49 అని మనకు బీర్ మీద రాస్తుంది. కాకపోతే మనకు 45 లోపే దొరుకుతుంది. అండ్ కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ చూసుకుంటే 59 ఉంది. మీకైతే 50 రూపీస్ లోపే దొరుకుతుంది అన్నమాట. ఓకే, ఇవి మనకు చిన్న బాటిల్స్ గైస్. ఓకే, దీని యొక్క పెద్ద బాటిల్స్ ఉంటాయి కదా, అవి మనకు 100 నుంచి 120 లోపే దొరుకుతాయి అన్నమాట. అంటే పెద్ద కింగ్ ఫిషర్ బాటిల్, పెద్ద లైట్ బాటిల్స్, ఇవన్నీ మనకు 100 నుంచి 120 లోపే దొరుకుతుంది. అండ్ అది 2 బోన్ కానివ్వండి, కింగ్ ఫిషర్ లైట్ కానివ్వండి, కింగ్ ఫిషర్ స్ట్రాంగ్ కానివ్వండి. ఓకే, జస్ట్ మనకు 120 లోపే దొరుకుతాయి. అవి పెద్ద బాటిల్స్ అయినా చిన్న బాటిల్స్ అయినా. ఓకే, చిన్న బాటిల్స్ అయితే మనకు 50 రూపీస్ లోపు దొరుకుతుంది. పెద్ద బాటిల్స్ అయితే మీకు 120 లోపే దొరుకుతుంది అన్నమాట. ఓకే, అది మనకు షాప్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, అండ్ గోవాలో చాలా చీప్గా దొరుకుతాయి గాయస్. ఎవరైనా తాగే వాళ్ళు ఉంటే, అంటే తాగేవాళ్ళంటే మీరు తాగబోతులని నేను అనడం. అండ్ ఇప్పుడైతే ఒక పెద్ద బ్రాండ్ గురించి అయితే మాట్లాడుకుందాం. అంటే సెలబ్రిటీస్ కానివ్వండి, అంటే పెద్ద పెద్ద వాళ్ళకి తీసుకుంటూ ఉంటారు. దాని పేరు చూసుకుంటే 3 Monkeys అన్నమాట. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. దీని యొక్క ప్రైస్ కూడా మేమైతే అడగడం జరిగింది. దీని యొక్క ప్రైస్ చూసుకున్నట్లయితే 4000 అయితే ఉంది గైస్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకే, అండ్ దీంతో పాటు మనకు ఒక సపరేట్ గా గ్లాస్ అయితే ఇస్తారన్నమాట. అంటే మనం చూస్తున్నాం కదా, అంటే టీవీలో కానీ ఎక్కడ కానీ ఒక సపరేట్ గా ఒక గ్లాస్ అయితే ఉంటుంది డిజైన్ చేసి. సో అలాంటి గ్లాస్ కూడా మనకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అండ్ ఇవి గైస్ కొన్ని బ్రాండ్స్ కి సంబంధించిన ఫోటోస్ అండ్ దాంతోపాటు దానికి సంబంధించిన ప్రైస్ అన్నమాట. సో వీడియో నచ్చితే వీడియో లైక్ అయితే చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇది జస్ట్ మనకు 10% మాత్రమే గైస్. ఓకే, 100% ఇది నేను జస్ట్ 10% మాత్రమే చెప్పడం జరిగింది. ఇంకా చాలా బ్రాండ్స్ అయితే ఉంటాయి. సో అవన్నీ నాకు పేర్లు పలకడం రాదు అండ్ పేర్లు కూడా తెలియదు అన్నమాట. ఓకే, అండ్ ఇప్పుడైతే చూద్దాం వీటి ఇంటికి ఎలా తీసుకెళ్లాలని. అప్పుడు ఎలా ఉండేదంటే మనం ఈజీగా అవి తీసుకురావచ్చు అన్నమాట, మందులు ఏవైతే ఉన్నాయో. కాకపోతే ఇప్పుడైతే చాలా కష్టం గైస్. బస్సులో అయినా సరే, ఏరోప్లేన్లో అయినా సరే, ట్రైన్లో అయినా సరే చెక్ చేస్తూ ఉంటారు పోలీసులు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ తెలుసు చాలా మంది మందుల కోసమే వస్తారనేసి గోవాలో. ఓకే, అంటే మీరు గోవాలో ఎంతమంది అయినా తాగొచ్చు, కాకపోతే ఇంటికి తీసుకెళ్తారు కదా, సో వాళ్ళని చాలా మంది చెక్ చేస్తుంటారు అనమాట పోలీసులు. మనకు గోవా బార్డర్లో చెక్ చేస్తారు, కర్ణాటక బార్డర్లో చెక్ చేస్తారు, అండ్ మనకి తెలంగాణ అయితే తెలంగాణ, ఆంధ్ర అయితే ఆంధ్ర, లేకపోతే ఎవరైనా మహారాష్ట్ర నుంచి వెళ్తే అక్కడ కూడా చెక్ చేయడం జరుగుతుంది. ఓకే, అంటే తీసుకెళ్ళచ్చు, కాకపోతే కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళండి. మీ బ్యాగ్ చెక్ చేస్తారు, ప్రతిదీ చెక్ చేస్తారు అన్నమాట. ఓకే, సో కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళండి. అండ్ ఇది మన వీడియో అన్నమాట. సో నచ్చితే లైక్ చేయడానికి ట్రై చేయండి. ఓకే గైస్, బాయ్.